అండ్ ఈ సక్సెస్ స్టోరీలోనే మనం స్పెసిఫికల్లీ చెప్పాలి అంటే కనుక AK-203 35,000 అసాల్ట్ రైఫిల్స్ మన ఫోర్సెస్కి రాబోతున్నాయి. ఇది పెద్ద న్యూస్ చిన్న న్యూస్ అనేది పక్కన పెడితే చిన్న న్యూస్ ఏం చెప్పాలంటే గాల్వాన్ క్లాషెస్ అయిన తర్వాత మన ఆర్మీ వాళ్ళ దగ్గర కరెక్ట్ వెపన్స్ లేకపోతే మనం చాలా హరీగా మనం అమెరికాని అడిగి జర్మనీని అడిగి సిగ్ వెపన్స్ మనం 6 అసాల్ట్ రైఫిల్స్ తెప్పించుకున్నాం వేరే కంట్రీస్ని అడిగి. సో ఒక దేశంలో వాళ్ళే అసాల్ట్ రైఫిల్ తయారు చేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి గాల్వాన్ ఒక ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో. అలాంటి టైంలో 35,000 ఎట్ ఏ టైం రావడం, ఎస్పెషల్లీ మోడీ గారు పుతిన్ని కలిసే ముందు రష్యాలో రావడం, దీన్ని ఎలా చూడాలి మనం? అంటే ఎంత దౌర్భాగ్యమైన విషయం. మీరు యుద్ధం చేయడానికి మీకు గన్నులు కూడా మీద లేవంటే దానికి అంతకంటే ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏమైనా ఉందా? మన సైనికులకు మనం గన్నులు కూడా ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? 1962లో మన అదే పరిస్థితి. మన దగ్గర ఆయుధాలు లేవు యుద్ధం చేయడానికి. ఆయుధాలు ఉంటే చైనాని మనం ఎదుర్కొనేటువంటి శక్తి మనకు ఉండేది. ఆయుధాలే లేవు. కార్గిల్ వార్ అప్పుడు మన మీద బ్యాన్ ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం మనం. కాబట్టి పోనీ దాని తర్వాత ఏదో మనం ఏమైనా దానివల్ల పాఠాలు నేర్చుకున్నామా, దానివల్ల మన శక్తిని ఏమైనా పెంచుకున్నామా అంటే లేదు కదా. CNDG ఏం చెప్తోంది? ఏమీ లేదు, 2 వారాల కంటే ఎక్కువ లేదు, అమ్యునిషన్ లేదని. ఈవెన్ గన్నులు కూడా మనం ఇంపోర్ట్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఏంటి మనకు? కనీసం దాని నుంచి ఒక మెట్టు ఇప్పుడు ఎదిగాం మనం. సరే, రష్యన్ కంపెనీతోటి మనం ఒక విధమైన ఒప్పందం చేసుకున్నాము. అమేఠీలో మనకు ఒక జాయింట్ వెంచర్ కంపెనీ, భారతదేశము తర్వాత మనకు రష్యన్ కంపెనీ ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ పెట్టుకొని AK-203 చాలా 200 సిరీస్ చాలా అత్యాధునికమైనవి. దాంట్లో 203 తీసుకున్నాం మనము. 203 అన్నది ఇప్పుడు మనం సైన్యానికి అంతా కామన్గా మనం సప్లై చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది. అది ఫస్ట్ బ్యాచ్ కొన్ని ఆల్రెడీ వచ్చాయి. తర్వాత ఇప్పుడు 35,000 అసాల్ట్ రైఫిల్స్ ఇప్పుడు వెళ్తున్నాయి. క్రమేపీ ఇవి బహుశా 1,00,000-1,50,000 దాకా ఈజీగా వెళ్తాయి. ఇవి అవన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. అఫ్కోర్స్ టెక్నాలజీ రష్యా నుంచి వచ్చింది మనకు. క్రమేపీ ఈ టెక్నాలజీ మనం అబ్జర్వ్ చేసుకోగలిగామంటే మన DRDO కావచ్చు, మన ప్రైవేట్ రంగం కావచ్చు, బహుశా భారతదేశంలోనే డిజైన్ చేసేటువంటి గన్స్ కూడా రాబోతున్నాయి. గతంలో ట్రై చేసాము, అది ఫ్లాప్ అయినాయి, ఫెయిల్ అయినాయి. సో ఇప్పుడు దాన్ని టెక్నాలజీ అబ్జర్వ్ చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. మనం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత బహుశా మనం కూడా చేస్తాం. కానీ ప్రస్తుతానికి అట్లీస్ట్ మేక్ ఇన్ ఇండియా అయితే ఇప్పుడు మనం చేయగలుగుతున్నాము. ఒక వాళ్ళ మీద సప్లై మీద డిపెండెన్సీ లేకుండా మనం చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ యుద్ధం జరుగుతోంది, రష్యా యుక్రెయిన్ మధ్యలో జరుగుతున్నది. ఇప్పుడు వాళ్ళ మీద ఆర్డర్ ఇస్తే కానీ వాళ్ళకి ఎప్పుడు సప్లై చేస్తారు? వాళ్ళు సప్లై చేసే పరిస్థితి లేదు. అందుకే కొంచెం డిలే కూడా ప్రాబ్లం అయింది మనకి. కరెక్ట్. ఇప్పుడు ఇది రావడంతో మన దేశంలో మనమే ప్రొక్యూర్ చేసుకోగలుగుతున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్లో మనం ఫస్ట్ టైం అగ్రిమెంట్ ఉన్నప్పుడు లిటరల్గా అన్ని కాంపోనెంట్స్ కూడా దాని మేజర్ క్రిటికల్ కాంపోనెంట్స్ అని రష్యా నుంచి వచ్చాయి. నావిగేషన్ సిస్టమ్ కావచ్చు, ఫ్యూయల్ కావచ్చు, దాని మెటలర్జీ కావచ్చు, తర్వాత దాని ఇంజన్ కావచ్చు, ఇవన్నీ కూడా రష్యా నుంచి తెచ్చుకున్నాం మనం. ఇప్పుడు మోర్ దెన్ 90% భారతదేశంలో మనమే తయారు చేసుకుంటాం. లేటెస్ట్గా దాని ఫ్యూయల్ భారతదేశంలో తయారు చేసుకుంటాం. ఈవెన్ సుఖోయిని కూడా మనం కొత్తగా మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఇక్కడే అని చెప్పి కూడా మనం ఆలోచిస్తున్నాం. కరెక్ట్. సో ఇవన్నీ ఏంటంటే క్రమేపీ టెక్నాలజీని అబ్జర్వ్ చేసుకునేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఒకసారి టెక్నాలజీ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత దాని ప్రత్యామ్నాయాలు మనమే తీసుకురావచ్చు. సో ఆ పరిస్థితుల్లో ఆ మూమెంట్ ఆ జర్నీలో మనం ఈరోజు ప్రస్తుతానికి ఉన్నాము. AK-203 అన్నది ఆ జర్నీలో, ఆ ప్రయాణంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక మైలురాయి కింద మనం భావించాలి. మన సైన్యానికి ఒక విధమైనటువంటి చాలా ఎఫెక్టివ్ అస్త్రం మనం ఇవ్వగలిగాం. మనం క్రమేపీ ఇది సైన్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వబోతున్నాం మనము. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మేబీ ఇంకా రాబోయే 1-2 సంవత్సరాల్లో ఇంకో 1,00,000-1,50,000 మళ్ళీ యాడ్ అవుతాయి. క్రమేపీ మొత్తం ఆర్మ్డ్ ఫోర్సెస్కి స్టాండర్డైజ్ చేసి ఇవ్వదలుచుకుందాం. సో దాని రిపేర్ కానీ, దాని లాజిస్టిక్స్ కానీ, దాని స్పేర్ పార్ట్స్ కానీ ఇవన్నీ కూడా స్టాండర్డైజ్ అయిపోతాయి. దాంతో మన ఎఫెక్టివ్నెస్ చాలా ఉంటుంది. లేకపోతే ఒక 10 వెరైటీస్ గన్లు మన దగ్గర ఉన్నాయంటే దీని స్పేర్ పార్ట్ ఎక్కడుందో, దాని స్పేర్ పార్ట్ ఎక్కడుందో, ఇవన్నీ సప్లై చైన్ లాజిస్టిక్స్ మనకి ఎప్పుడు ఇబ్బంది ఉండేది. అది లేకుండా మనం ఒక స్టాండర్డైజ్ చేశాం కాబట్టి రాబోయే ఘటనలు ఏమైనా జరిగితే కానీ దానికి చాలా సిద్ధంగా ప్రిపేర్డ్గా ఉంటున్నాం మనం. ఇది ఒక ఎంత బేసిక్స్లో కూడా మనం ఎంత వీక్ ఉన్నామో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దానిని మనం కవర్ చేసే, దాన్ని అటువంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం ఈ యొక్క న్యూస్ని చూడాలి. ప్లస్ ఆఫ్ కోర్స్ రష్యాకు మోదీ గారు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఘనంగా చెప్పుకుంటారు, మా రైఫలే చూడు వాళ్ళు తయారు చేశారు, 35,000 35,000 మేము ఇవ్వగలిగామని చెప్తారు.
సరే అది జాయింట్ వెంచర్ కాబట్టి వాళ్ళ క్రెడిట్ తీసుకోవడం తప్పులేదు, కానీ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అమేఠీలో జరిగింది. సో ఇట్స్ అ వండర్ఫుల్ న్యూస్. కరెక్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది వాళ్ళకి మన డిఆర్డిఓ కానివ్వండి వీళ్ళన్నిటికీ ఎంత సిగ్నిఫికెంట్ బూస్ట్ అంటే మనం చూస్తున్నాం. ఇప్పుడు మన ఈ ఏవైతే గవర్నమెంట్ కానివ్వండి ప్రైవేట్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు కూడా గన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఎస్ఎస్ఎస్ డిఫెన్స్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది, వాళ్ళు వెపన్స్ తయారు చేయడం చూస్తున్నాం. డిఆర్డిఓని ఇప్పుడు ఎంఎస్ఎంసి అనే ఒక కార్బైన్ తయారు చేస్తుంది, ఉగ్రం అనే ఒక అసాల్ట్ రైఫిల్ టెస్టింగ్లో ఉంది. సో ఆబ్వియస్లీ మీరు అన్నట్టుగా ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఏంటంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది, కొత్త తయారు చేయాలనే వాళ్ళకి ఆలోచన వస్తుంది, ఈ ఎక్స్పీరియన్స్ కూడా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.